హలో ఫ్రెండ్స్, ఫ్లేమ్స్ ఛానల్లో మిమ్మల్ని సహృదయంగా ఈ వీడియో క్లిప్ చూసేందుకు ఆహ్వానిస్తున్నాము. ఫ్లేమ్స్ ఛానల్ heartily welcomes you to watch and witness this interesting video clip. మీరు మీ స్క్రీన్స్ మీద చూస్తున్న ఇన్ఫోగ్రాఫిక్ పిక్చరు ఎంజి రామచంద్రన్ గారిది. భారతరత్న పురడ్చి తలైవర్ డాక్టర్ ఎంజి రామచంద్రన్ గారి పిక్చర్ అది. ఆయనకి లెఫ్ట్ కాలుకి ఫుల్గా బ్యాండేజ్ ఉంది, చూసారా? అండ్ రెండు చేతుల్లో రెండు సంఖాలు, రెండు క్రచెస్, లాంగ్ క్రచెస్, 2 crutches. సో ఈస్ స్టాండింగ్ విత్ ద హెల్ప్ ఆఫ్ వాకింగ్ అండ్ స్టాండింగ్ విత్ ద హెల్ప్ ఆఫ్ 2 full size లాంగ్ క్రచెస్. అదే మన సంఖలో పెట్టుకొని నడుస్తారు కదా, అట్లా. ఎందుకని ఆ విధంగా ఉంది ఈ ఫోటోలో? అది రియల్ ఫోటో అండి. బ్లాక్ అండ్ వైట్ రియల్ ఫోటో. అది వచ్చి 1958, 1958లోన 59 ఆ ప్రాంతంలో, 59 బిగినింగ్, 58 లాస్ట్లోనే ఆ ప్రాంతంలో తీసిన ఫోటో. కాబట్టి అప్పుడు మీకు ఈ ఏఐ కానీ ఎఫెక్ట్, అదే రాజమౌళి ఉపయోగిస్తాడు కదా, ఎఫ్ఎస్ఎక్స్ ఏదో అంటారు కదా, అటువంటి అన్ని టెక్నాలజికల్ జిమిక్స్ అంతా లేవండి అప్పుడు 1958, 59 ఆ ప్రాంతంలో. కాబట్టి ఇది రియల్ ఫోటో, బ్లాక్ అండ్ వైట్. ఎందుకని ఎంజిఆర్ గారికి ఎడం కాలు ఫుల్గా బ్యాండేజ్ కట్టేసి ఉన్నారు. నీ దగ్గర నుంచి బాటమ్ ఫుట్ దాకా, ఫుట్ ఏళ్ళు ఏం కనబడలేదు, అప్ టు ద నీ. చూడండి, కొంచెం నీ పైకి కూడా ఉందా, ఉంది. అట్లా ఫుల్ లెంగ్త్ బ్యాండేజ్ వేసేస్తున్నారు. ఎందుకు కాలుకి 2 క్రచ్చులు పెట్టుకొని ఉన్నాడు. ఇంకొక కాలు కూడా ఏదో కొంచెం బ్యాండేజ్ వేసినట్టే ఉంది, రైట్ లెగ్ కూడా. లెఫ్ట్ లెగ్ అయితే పూర్తిగా పెద్ద స్తంభించకపోయినట్టుగా పిల్లర్ లాగా వేసేసారు. రైట్ లెగ్కి అయితే కొద్దిగా వేసినట్టుంది. ఎందుకనంటే ఆయన నాడోడి మన్నన్, ఆయన ఫిలిం, ఎంజిఆర్ గారి సొంత ఫిలిం అది. ఆయనే ప్రొడ్యూస్ చేసి ఆయనే డైరెక్ట్ చేశారు. ఆయన ద్విపాత్రనయం, దాంట్లో డబుల్ యాక్షన్, ద్విపాత్రనయం డబుల్ యాక్షన్ చేశారు. నాడోడి అంటే వేగబాండ్, దేశ దిమ్మరి అంటారు కదా, అట్లా వేగబాండ్ నాడోడి అంటే. మన్నన్ అంటే కింగ్, రాజు. సో అదన్నమాట నాడోడి మన్నన్. ఆ తమిళ్ ఫిలిము రిలీజ్డ్ ఇన్ 1958, డ్యూయల్ రోల్ పోర్ట్రేడ్ బై డాక్టర్ ఎంజిఆర్. అది వచ్చి ఫుల్గా యాక్షన్ అండ్ అడ్వెంచర్ ఫిలిం, ప్రొడ్యూస్డ్ అండ్ డైరెక్టెడ్ బై డాక్టర్ ఎంజి రామచంద్రన్ సార్. అందులో అపార్ట్ ఫ్రమ్ డ్యూయల్ రోల్ ప్లేడ్ బై డాక్టర్ ఎంజిఆర్, భానుమతి గారు, సరోజాదేవి గారు, ఎంఎన్ రాజం గారు, ఆర్ఎస్ వీరప్ప గారు. ఆయన అప్పట్లో పెద్ద విలన్ ప్రతినాయకుడిగా పెద్ద పేరు పొందిన ఆయన. ఆర్ఎస్ వీరప్ప గారు, ఎంఎన్ నంబియార్ గారు, వీళ్ళందరూ ఆ ఫిలింలో పెద్ద పెద్ద నేమ్స్ అవన్నీ ఆ రోజుల్లో. కొంతమంది మీకు తెలిసి ఉండొచ్చు కూడా. ఎంజి రామచంద్రన్ పూర్తి పేరు ఎంజిఆర్ అంటారు కదా షార్ట్గా, పాపులర్లీ నోన్ యాజ్ ఎంజిఆర్. ఆయన మరుతూర్, MARUTHUR, మరుతూర్ గోపాల మేనన్ రామచంద్రన్, అది ఫుల్ నేమ్ అన్నమాట, ఎక్స్పెన్షన్. ఆయన
ఆ నౌడోడి మన్నన్ 1958లో సూపర్ సూపర్ డూపర్ సక్సెస్. ఇప్పుడు వీళ్ళందరూ ఏదో ఆ, ఆ, ఎంత అయితే అంతగా 1 సెంటీమీటర్ అయితే దాన్ని 1 కిలోమీటర్ అయిందని చెప్పుకుంటారు కదా. ఆ రోజుల్లో 1958లో సూపర్ డూపర్ సక్సెస్. కాస్టింగ్ చూడండి, అన్ని హెవీ వెయిట్స్, ప్రొడ్యూస్డ్ అండ్ డైరెక్టర్ బై హీరో ఎంజిఆర్ హిమ్సెల్ఫ్. ఎంత మంచి అన్ని థియేటర్లో ఐ థింక్ ఆ రోజుల్లోనే 100 days ఆడేది. ఆ రోజుల్లో 1958-59లోనే రిలీజ్డ్ ఇన్ 58. సో ఆ సూపర్ డూపర్ సక్సెస్ తర్వాత అప్పటికి కూడా ఆయన ఒక నాటక సమాజం ఉండేది ఆయనకి, ఎంజిఆర్ గారికి. ఎంజిఆర్ నాటక మండరం అని చెప్పి ఆ నాటక కంపెనీ పేరు. డ్రామాలు వేసేది ఆయన. వెండితెరలో ఫిలిం హీరోగా పెద్దగా నేమ్ అండ్ ఫేమ్ వచ్చినా కానీ ఆయన వచ్చిన బిగినింగ్ బేసిక్స్ని మర్చిపోలే ఆయన. అందుకని హీ హాజ్ బికమ్ గ్రేట్, హీ హాజ్ బికమ్ ఎ గాడ్ టు ద తమిళియన్స్. ఆ నాటక సమాజాన్ని మెయింటైన్ చేసేవాడు ఎంజిఆర్ నాటక మండరం అని. సో ఆయన ఆ నాటక సమాజాన్ని ఉపయోగించుకొని, ఎంజిఆర్ నాటక సమాజాన్ని ఉపయోగించుకొని ప్రతి ఊర్లో పోయి నాటకాలు వేసేవాడు, స్టేజ్ నాటకాలు. అట్లా ఒక ఊర్లో నాటకం వేసేటప్పుడు ఒక గుండు మనే అని చెప్పి ఒక ఫైల్ మాన్ ఆయన కొంచెం నెగటివ్ క్యారెక్టర్స్కి ఉపయోగించుకుంటుంటారు. ఆయన్ని ఎంజిఆర్ మంచి రెస్లర్ మాదిరిగా ఉంటాడు, ఎక్సర్సైజ్ బాడీ కదా. ఆయన గుండు మని పైకి లేపి కింద వేయాలన్నమాట. పైకి లేపి ఒక చుట్టి కింద పడేయాలి. అట్లా వేసేటప్పుడు అంటే గుండు పని ఆయన ఒక మంచి పుష్టిగా మంచి రెస్లర్ లాగా ఉంటాడు ఆయన కూడా. కింద వేసేటప్పుడు ఆ గుండు పని వచ్చి ఆయన కాలు మీద పడిపోయాడు. కాలు మీద పడిపోయి కాలు బాగా బెనికిందో, స్ప్రెయిన్ అయిందో ఏమో అయ్యింది మొత్తానికి. అందుకని వెంటనే హాస్పిటల్లో అడ్మిట్ అయ్యి బ్యాండేజ్ అయ్యి చేశారు. అప్పుడు అక్కడ ఆ స్టేజ్లో ఆ సంఘటన జరిగినప్పుడు ప్రేక్షకులందరూ ఉన్నారు కదా స్టేజ్కి ముందర, డ్రామా చూడడానికి వచ్చిన ప్రేక్షకులు. వాళ్ళందరూ ఒకటే ఏడుపులు, అరుపులు. అయ్యో మా తలవరు, మా వాద్యారు అంటారు అక్కడ. వాద్యారు అంటే టీచర్ లాగా అన్నమాట, గురువులాగా. మా వాద్యారికి, మా దేవుడికి దెబ్బ తగిలిన అందరూ పొలాన్ని అరవడం చేస్తున్నాం. అప్పుడు ఎంజిఆర్ చైర్లో కూర్చొని ధైర్యంగానే ఆ కాలు అట్లయినా కానీ విత్ నొప్పి, భరించలేని నొప్పితో కూడా ధైర్యంగా మొండి ధైర్యంగా చైర్లో కూర్చొని, నాకేం కాలేదు, మీరు ఏడవద్దు, నేను ఇది కాలుకి ట్రీట్మెంట్ తీసుకొని బాగైపోతుంది నాకు తొందరలోనే, మళ్ళీ ఇక్కడే వచ్చి ఇదే నాటకాన్ని మళ్ళీ మేము ప్రదర్శిస్తాము. ఈ టికెటే, మీరు అప్పుడు టికెట్ కొనక్కర్లేదు, ఇప్పుడు మీరు కొన్న టికెటే, ఆ టికెట్తోనే మళ్ళీ ఆ నాటకాన్ని మొత్తం చూడొచ్చు మీరు అని వాళ్ళకి హామీ ఇచ్చి ఆయన వెళ్ళి తర్వాత హాస్పిటల్లో చేరి డాక్టర్ సలహా మేరకు బ్యాండేజ్ వేసుకొని చేతుల్లో 2 లాంగ్ క్రచెస్ అప్ టు ద షోల్డర్స్ దాకా క్రచెస్, సంకల అదన్నమాట మీరు చూసే ఈ ఫోటోని. పక్కనే ఎంజిఆర్ గారి ఆయన చూడండి, ఆపిల్ పండు బంగారపు కలర్లో ఉంటాడంట ఆయన. మన చూడలేదు కానీ డైరెక్ట్గా అది ఊరికే జస్ట్ ఆ కాంప్లెక్షన్ కోసం పక్కన ఆయన ముఖం మాత్రమే పెట్టాము చూడండి. ఆయన్ని తమిళనాడులో ఆయన జీవించినంతకాలం ఎవ్వరూ ఆయనని జయించలేకపోయారు. ఆయన దేవుడిగా కొలిచేవాళ్ళు తమిళ్ మక్కలు, అంటే నార్మల్ కామన్ పీపుల్ అందరూ కూడా. ఎందుకంటే ఆయన ఏం కూడగట్టుకోవాలి, అంత నేమో ప్రేమో, గ్లోబల్ స్టార్. ఆ రోజుల్లో గ్లోబల్ స్టార్. ఇప్పుడు ఎవరెవరో గ్లోబల్ స్టార్లు అన్న పేరు పెట్టుకొని కోట్లతో ఇల్లులు కట్టుకొని కోట్లతో ఆస్తులు సంపాదించుకొని ఆ ప్రైవేట్ జట్లన్నీ పెట్టుకొని ఉన్నారు కదా. ఆయన ఏమో సింపుల్గా అంత పెద్ద నేమ్ అండ్ ఫేమ్ ఎదురులేని మనిషిగా ఉన్నప్పుడు కూడా
ఆర్డినరీ అంబాసిడర్ కార్లో ఏదో బయట ఊరికి బయట మెడ్రాస్ అంటే ఇప్పుడు చెన్నై ఊరికి బయట ఏదో ఒక చిన్న ఫామ్ హౌస్ లాగా. ఇప్పుడు మన వాళ్ళు ఫామ్ హౌస్లు చూసారా, కోట్లు. ఆ రోజుల్లో నేను చెప్పేది 1950లో, ఆ రోజుల్లో ఊరు బయట ఒక చిన్న ఏదో పర్ణశాల లాగా ఫామ్ హౌస్ వేసుకున్నాడు.